చంద్ర పూజని ప్రేమగా చూసుకోవటం చూసిన సూర్యకి చాలా సంతోషం అనిపించింది. చంద్ర మనస్తత్వం సూర్యకి బాగా తెలుసు. తనపై ఉన్న నమ్మకం సూర్యకి ఇంకా అలాగే ఉంది. రోజులు గడిచినా చంద్రపై ప్రేమ, ఆ గతకాలపు ప్రేమ జ్ఞాపకాలు తనింకా మర్చిపోలేదు. మళ్ళీ తనకి ఎక్కడ దగ్గర అవుతానో అని భయపడి చంద్రతో ఇంకా కఠినంగా ప్రవర్తిస్తున్నాడు సూర్య. పూజని చూసుకోవటానికి చంద్ర ఇక్కడే ఉంటే బాగుంటుంది అనిపించింది సూర్యకి. అదే విషయం వాళ్ళ అమ్మనాలతో ఈ విషయం గురించి ఇలా మాట్లాడాడు. అమ్మ, నేను ఒక విషయం మాట్లాడాలి మీ ఇద్దరితో. ఏంటంటే, పూజను చూసుకోవటానికి ఎవరూ లేరని మీరు నన్ను పెళ్లి చేసుకోమన్నారు కదా. ఇప్పుడిక ఆ అవసరం ఉండదనుకుంటున్నాం. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన చంద్ర పూజని బాగా చూసుకుంటుంది అని నమ్మకం నాకు ఉంది. ఎలాగో ఇప్పుడు తనకి ఎవరు లేరు కాబట్టి తనని మనతోనే ఉండమని చెప్పండి. పూజను చూసుకుంటూ ఉంటే తనకు కాస్త మనసు బాగుంటుంది. మరి మీరేమంటారు అని చెప్తాడు సూర్య. అదేంటి సూర్య, అలా పిల్లని చూసుకోవడానికి డబ్బులు ఇస్తే వచ్చే ఆయిల్ చాలా మంది ఉన్నారు. అయినా తను చంద్ర ఇప్పుడు బాధలో ఉంది కాబట్టి తనని మన ఇంటికి తీసుకువచ్చాము. అంతేకాని తన గురించి నువ్వు ఇలా ఎప్పటికీ ఆలోచించవద్దు. తనని మన ఇంటికి ఒక అతిథిలా తీసుకువచ్చాము అంతేగాని ఆయల మార్చడానికి కాదు. అయినా మేము ఈ ఇంటికి కోడలు, పూజకి తల్లి కావాలని కోరుకున్నాము. నువ్వంతగా చంద్ర గురించి ఆలోచిస్తే తన్నే పెళ్లి చేసుకో. అప్పుడు ఇంటి కోడలుగా, పూజకి తల్లిగా పూజ బాధ్యతలన్నీ చూసుకుంటుంది. అయినా మేమే నీతో ఈ విషయం గురించి మాట్లాడాలనుకున్నాం. మాకు చంద్ర నచ్చింది. చంద్రే ఈ ఇంటి కోడలు కావాలి అని గట్టిగా చెప్తుంది సూర్య తల్లి. అదంతా విన్న సూర్య వాళ్ళకి ఇలా సమాధానమిస్తాడు. అమ్మా, ఈ స్థానం నేను చంద్రకి ఎప్పుడు ఇవ్వలేను. అయినా తనని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి? మీకు తెలియదా? అన్ని విషయాలు తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారా అని ప్రశ్నిస్తాడు. అందులో తప్పు ఏముంది? ఎవరో మొక్కు మొహం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చే బదులు బంగారం లాంటి అమ్మాయి, అచ్చంగా తెలుగింటి అమ్మాయిలా ఉంటుంది. ఆ అమ్మాయికి అందం లేదా, గుణం లేదా? అన్నిట్లో తను చాలా గొప్పది. గతంలో ఎన్నో అభిప్రాయ భేదాలు ఉంటాయి. అలా అని ఆ భారాన్ని జీవితం మొత్తం మోయవలసిన పని లేదు. కాలం మారే కొద్దీ అన్నిట్లో మార్పు వస్తుంది. మనిషిలోనూ, మనిషి భావాల్లోనూ. నువ్వే కదా అన్నావు చంద్ర పూజని బాగా చూసుకుంటుంది అనే నమ్మకం ఉంది అన్నావు. మరి ఇంకేంటి మనకు కావాల్సింది కూడా అదే కదా అంటుంది సూర్య తల్లి. లేదమ్మా, మీరెన్ని చెప్పినా నేను చంద్రని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేను అంటాడు ఆవేశంతో సూర్య. ఎందుకు ఒప్పుకో? అయినా ఇలాంటి ఒప్పంద పెళ్లి చేయడానికి ఏ అమ్మాయి ముందుకు రా తెలుసా అంటుంది సూర్య తల్లి. ఏ అమ్మాయి ముందుకు రానప్పుడు చంద్ర మాత్రం ఈ ఒప్పందానికి ఒప్పుకుంటుంది అనుకుంటున్నారా అని ఎదురు ప్రశ్నిస్తాడు సూర్య. తను ఈ ఒప్పందానికి ఒప్పుకుంటే నీకు తనని పెళ్లి చేసుకోవడానికి ఏ ఇబ్బంది లేదు కదా అని అడుగుతాడు సూర్య తండ్రి. తను నేను పెట్టిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటే నాకు తన్ని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని సమాధానమిస్తాడు సూర్య. అలాగే అంటూ చంద్రతో ఈ విషయం గురించి మాట్లాడతారు. చంద్ర కూడా మొదట ఒప్పుకోదు. పూజ గురించి ఆలోచించి ఓకే చెప్పాలి అనుకుంటుంది. కానీ సూర్య జీవితం ఒకసారి వద్దు అని చెప్పి మళ్ళీ తనతో జీవితం పంచుకోవటానికి అప్పటి కూడా తన మనసు ఒప్పుకోదు. కానీ సూర్య పెట్టిన కండిషన్స్ ఇంకా ఒప్పంద పెళ్లి గురించి తెలిసి సంతోషిస్తుంది. ఒప్పంద పెళ్లి వల్ల తనకి ఇంకా సూర్యకి ఎటువంటి సంబంధం ఉండదు. అలాగే పూజ బాధ్యత కూడా తీసుకోవచ్చు అనే ఆలోచనతో చివరికి తప్పక ఒప్పుకుంటుంది. దాంతో త్వరగా అన్ని కార్యక్రమాలు చేసి ఇద్దరు పెళ్లి చేస్తారు సూర్య తల్లిదండ్రులు. నిజానికి వాళ్ళు సూర్యని కన్నా తల్లిదండ్రులు కారు. సూర్యకి స్వయాన పిన్ని బాబాయిలు. సూర్య వాళ్ళది ఉమ్మడి కుటుంబం కాబట్టి చిన్నప్పుడు అందరూ ఒక ఇంట్లో కలిసి ఉండేవారు. వాళ్ళకి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు సురేష్. సురేష్ ఎప్పుడు ఊర్లో అమ్మాయిల్ని అల్లరి పెడుతూ అల్లరి చిల్లరగా తిరిగేవాడు. అలా రోజుకో గొడవ ఇంటి మీద తెచ్చేవాడు. దాంతో సురేష్ని ఇంట్లో ఉంచడానికి వీల్లేదని ఊరు నుంచి పంపేయాలని ఊర్లో అందరు అనడంతో సూర్య కన్న తండ్రి సురేష్ని ఇంటి నుంచి వెళ్ళిపోవాలని, ఈ ఇంట్లో స్థానం లేదని పంపేస్తాడు. ఆనాడన్న మాట జవదాట్లేక కొడుకును ఊరు నుండి, ఇంటి నుండి పంపేశాడు. కానీ కన్న ప్రేమ ఊరికే ఉంటుందా? ఊర్లో ఇంట్లో ఎవరికి తెలియకుండా కొడుకును అప్పుడప్పుడు వెళ్ళి సురేష్ బాగోగులు చూస్తూ ఉంటారు. వాళ్ళ కొడుకు దూరమయ్యాడు కాబట్టి సూర్య తల్లిదండ్రులు కూడా యాక్సిడెంట్లో చనిపోవటంతో
సూర్య వాళ్ళని అమ్మనాన్నలుగా భావిస్తాడు, అలాగే పిలుస్తాడు. వాళ్ళు కూడా సూర్యని కన్న కొడుకులాగే చూసుకుంటున్నారు. సూర్యకి పెళ్లి చేసి ఒక బాధ తీరిపోయిందని అనుకుంటారు ఇద్దరు. ఇంటికి కోడలుగా చేసిన చంద్రని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు సూర్య తల్లిదండ్రులు. ఇప్పుడు సూర్య ఇంకా పూజల బాధ అంతా చంద్ర చూసుకుంటుంది అని అనుకుంటారు. సూర్య చంద్రలు పెళ్లి చేసుకున్నాక ఆ ఒప్పందం ప్రకారమే నడుచుకున్నారు ఇద్దరు. ఇద్దరు చెర రూమ్లలో నిద్రపోతారు. ఉదయం లేవగానే ఎవరి పనిలో వారు మునిగిపోతారు. చంద్ర ఏమో లేచి ఇంట్లో పని మనుషులు ఉన్నప్పటికీ పూజకి తనే స్వయంగా వండి పెట్టడం, పూజను దగ్గరుండి తనపై ఇన్ని నాళ్ళు దాచుకున్న ప్రేమనంతా చూపిస్తుంది. పూజ కూడా చంద్ర లేకపోతే తన భోజనం కూడా చేయడానికి ఒప్పుకోదు. వీళ్ళిద్దరిని చూసి ఇంట్లో అందరికీ ముచ్చటేసేది. చంద్ర కూడా పూజతో పాటే చిన్న పిల్లలా మారిపోయి తనతో ఆడుతూ పాడుతూ ఉండేది. ఇక సూర్య ఏమో లేవటం, వర్కౌట్ చేయటం, పూజని పార్కుకు తీసుకువెళ్ళటం, ఇంటికి వచ్చి త్వర త్వరగా ఆఫీస్కి రెడీ అవ్వటం, టిఫిన్ చేయటం, ఆఫీస్కి వెళ్ళిపోవటం. వీళ్ళిద్దరిది తీరు చూసి తూర్పు పడమరలా ఇద్దరు చెరోవైపు గదిలో పడుకుంటారు. మాట్లాడుకోరు, చూసుకోరు. భార్యాభర్తల్లా కాకపోయినా కనీసం మంచి స్నేహితులుగా అయినా ఉండవచ్చుగా అనుకుంటూ ఉంటారు సూర్య తల్లిదండ్రులు. ఓ రోజు చంద్రతో సూర్య తల్లి ఇలా మాట్లాడుతుంది. చంద్ర, ఈరోజు టిఫిన్ ఏం చేశావు? ఆకలిగా ఉంది, త్వరగా వడ్డించు అని వచ్చి డైనింగ్ టేబుల్ పైన కూర్చుంటుంది. ఏంటి అత్తయ్య, రోజు పూజ ముగించి గాని మీ టిఫిన్ చేయరు కదా? అలాంటిది ఈరోజు ఆకలేస్తుందంటున్నారు. నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇదే మొదటిసారి అనుకుంటాం మీరు పూజ ముగించకుండానే పలహారం అడగటం. అవునా అత్తయ్య, నేను చెప్పేది నిజమే కదా అని అడుగుతుంది చంద్ర. చంద్ర చెప్పిన మాటలకి సమాధానంగా, అవును చంద్ర, ఏంటో ఈ మధ్య పూజ చేయటానికి ధ్యాస మరటం లేదు అంటుంది సూర్య తల్లి. అదేంటత్తయ్య, నిత్యం దేవుని నామం తలచే మీరేనా ఇలా అంటుంది. ఏంటో మీరు ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు అత్తయ్య. ఏమైంది, మీకేమైనా ఆరోగ్యం సరిగా లేదా అంటుంది చంద్ర టిఫిన్ వడ్డిస్తూ. ఆరోగ్యం సంగతి అలా ఉంచు చంద్ర, పూజ చేయటానికి ఆ దేవుని నా మొర ఆలకించడం లేదు. అందుకే ఇక నుంచి నీ పూజ చేయకూడదు అని నిర్ణయించుకున్నాను అంటుంది సూర్య తల్లి టేబుల్ని గట్టిగా కొడుతూ. ఓ, ఇప్పుడు అర్థమైంది. మీరు మీ ఫ్రెండు ఏడుకొండలపైన అలిగారన్నమాట. ఈ అలక ఎన్ని రోజులో నేను చూస్తాలేండి అంటుంది చంద్ర ఎగతాళిగా. నా కోరిక తీర్చేదాకా అంటుంది సూర్య తల్లి. కోరిక? ఈ వయసులో మీకేం కోరికలుంటాయి అత్తయ్య అంటుంది ఆశ్చర్యంగా. అదేంటి చంద్ర అలా అంటావు? వయసు అయిపోతే మాత్రం మా కోరికలు ఉండకూడదా ఏంటి అంటుంది సూర్య తల్లి. అబ్బా, నా ఉద్దేశం అది కాదత్తయ్య. ఆస్తి అంతస్తులు, మంచి కొడుకు, ముద్దు ముద్దుగా ఓ మనవరాలు అన్ని చేసి పెట్టడానికి నేను. జీవితంలో మీకు దేనికి లోటుందని మీరు ఇంకా దేవుణ్ణి కోరుకుంటున్నారు అంటుంది చంద్రిక. ఈ వయసులో మేము కోరుకునేది ఆస్తి అంతస్తులు కాదు చంద్ర, పిల్లల సంతోషం. వాళ్ళ సంతోషంలోనే మేము సంతోషం వెతుక్కుంటాం తెలుసా అంటుంది. చంద్రకి సూర్యతల్లి మాటల్లోని భావం గ్రహించింది. అయినా ఏం తెలియనట్లుగా, ఇప్పుడు ఎవరు సంతోషంగా లేరత్తయ్యా, మేము అందరం సంతోషంగానే ఉన్నాం కదా అంటుంది చంద్ర. చాలు చంద్ర, నేను ఏ విషయం గురించి బాధపడుతున్నాను గ్రహించలేనంత చిన్నదానివి కాదు నువ్వు. నా మాటల్లో బాధ నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక ఈ దొంగాట ఎందుకు, నేరుగా విషయానికొద్దాం అంటుంది చంద్రికని చూస్తూ. చంద్ర ఏం మాట్లాడకుండా నిలబడి ఉంది తలదించుకొని. మీకు పెళ్లి చేసింది ఇలా మీ ఇద్దరు దూరంగా ఉండడానికి కాదు, ఇద్దరు కలిసి చిలక గోరింకల్లా ఉండటానికి, పన్నంటి బిడ్డకు జన్మనిస్తారని. పెళ్ళైతే అగ్రిమెంట్ కాగితాలు చించేంత దగ్గర అవుతారనుకున్నాం గాని వాటిని మీ ఇద్దరి మధ్య దూరం కోసం వాడతారని అనుకోలేదు చంద్ర. మీరిద్దరూ ఇలా ఉంటే మాకు చాలా బాధగా ఉంది అంటుంది ఎంతో ఆవేదనతో సూర్యతల్లి. అదేంటత్తయ్య, ఆ అగ్రిమెంట్ ఉంది కాబట్టే మేమిద్దరం పెళ్లికి ఒప్పుకుంది. అలాంటిది దాన్ని మర్చిపోయి మేము ఎలా కలుసుకుంటామనుకున్నారు అంటుంది చంద్ర. ఎందుకు అనుకోకూడదు? మీరిద్దరూ ఒకరికి ఒకరు తెలియని వారు కాదు. మీ ఇద్దరి మధ్య ఒకప్పుడు మంచి స్నేహం ఉండేది, ప్రేమ ఉండేది. మేమిప్పుడు దాన్నే కోరుకుంటున్నాం చంద్ర. సాధ్యం కాదంటావా? మా కోసం అలా ఉండలేమంటారా అని అడుగుతుంది చంద్ర చేతులు పట్టుకుని. క్షమించండి అత్తయ్య, అలా ఎప్పటికి సాధ్యం కాదు. మేము కలిసి ఉండటం అనేది ఈ జన్మలో జరగని పని.
మీరంటున్నారుగా ఒకప్పుడు మా మధ్య మంచి స్నేహం ప్రేమ ఉండేవి. అవి నిజమే. అవన్నీ ఒకప్పుడు అత్తయ్య. కాలం మారింది. కాలానుగుణంగా ఎన్నో మార్పులు సంభవించాయి. సూర్యచంద్రులు ఎప్పటికీ కలవరన్నది ఎంత నిజమో మేము కలవమన్నది కూడా అంతే నిజం. జరిగినవన్నీ మర్చిపోయి మేము మునపట్లా ఉండలేము. ఎందుకంటే గడిచిన జ్ఞాపకాలు అలా ఎప్పటికీ జరగనివ్వవు అంటుంది చంద్రిక. ఇవన్నీ పక్క నుండి విన్న సూర్య, అమ్మ చంద్ర చాలా కరెక్ట్గా చెప్పింది. నీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాం. మాది ఒప్పంద పెళ్లి గనుక ఆ ఒప్పందం ప్రకారమే మేము నడుచుకుంటాము. దయచేసి దాన్ని ఎవరు మార్చడానికి ప్రయత్నించకండి అంటూ చంద్ర వైపు చూస్తూ, ఒకసారి ఒకరిని ప్రేమించి తప్పు చేశాం. ఆ ప్రేమ కపటమని తెలిసి జీవితంలో ఎంతో కృంగిపోయి తిరిగి కోలుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రేమించి తప్పు చేయాలనుకోవట్లేదు, మోసపోవాలనుకోవట్లేదు. ఇంకెప్పుడు ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడకండి ప్లీజ్ అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ మాటల్లోని కోపాన్ని బాధని అర్థం చేసుకోగలిగింది చంద్ర. దానికి కారణం తానే అయినందువల్ల సిగ్గుతో తలదించుకుంది చంద్ర. సూర్య మనసంతా బాధ. గతమంతా ఒక్కసారి గుర్తుకు వచ్చి ఆ ఆలోచన నుండి బయటకు రాలేకపోతాడు కాసేపు. ఆఫీస్కి వెళ్ళిన సూర్య పనిలో ధ్యాస నిలపలేకపోతాడు. ఒక టీ తెప్పించుకొని తాగుతూ ఎదురుగా ఉన్నాం తన భార్య ఫోటో చూసి ఇలా అంటాడు. నువ్వు నా జీవితంలోకి వచ్చి ఎంత ఆనందాన్ని నింపావో, ఇప్పుడు నా నుండి దూరమయ్యి అంతే వెదని మిగిల్చావు స్వాతి. నువ్వే గనక ఉండుంటే నా మనసుకి ఇంత బాధ కలగనిచ్చేదానివా? నా జీవితంలో ఇన్ని మలపులేంటో. ఆ రోజు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి కాదంది. కానీ ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి అనుకోకుండానే అడుగుపెట్టింది. తనపై ఉన్న ఆ ప్రేమ గౌరవం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. తను నన్ను ఎంతగా ప్రేమించిందో నాకు బాగా తెలుసు. ఆ రోజు ఎందుకు అలా అబద్ధం చెప్పిందో నాకు ఇంతవరకు అర్థం కావటం లేదు. తనని తలవని రోజంటూ లేదు. కష్టం వచ్చినప్పుడల్లా నాకు దారి చూపించే నువ్వు నాతో లేవు. ఎందుకు వెళ్ళిపోయావు స్వాతి? ప్రేమించి తనని పెళ్లి చేసుకొని నిన్ను, మీ ఇద్దరిని నా జీవితంలో మరవలేను. అలా అని ఇప్పుడు తనతో కలిసి జీవించడం ఎంతవరకు సబబు చెప్పు స్వాతి అని తన బాధను అంతా వాపోతాడు సూర్య. వంట చేస్తున్న చంద్ర కూడా ఏదో ధ్యాసలో ఉంటుంది. ఆ రోజు నిన్ను కాదని నీ మనసును నొప్పించాను. అయినా నా మాటలు నువ్వు నమ్మి ఉండవని నాకు తెలుసు. నువ్వెంత బాధపడింటావో కూడా నీ ఊహించగలను సూర్య. ఏం చేయను మరి, ఆ రోజు పరిస్థితి అలాంటిది. అవన్నీ నీకు ఎలా చెప్పను? ఆ రోజు జీవితంలో నుంచి వెళ్ళిపోయి బాధ పెట్టాను. ఈరోజు మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి ఇంకా బాధ పెడుతున్నాను. నన్ను క్షమించు సూర్య అని మనసులో బాధ కన్నీటి బొట్టుగా బయటకు జారింది. అమ్మని వెతుక్కుంటూ వచ్చిన పూజ చంద్ర కంట్లో కన్నీటిని చూసి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని ముద్దుగా అడుగుతుంది చంద్రని. ఏమీ లేదమ్మా, కంట్లో ఏదో పడింది అంటూ, పద నీకోసం పాయసం చేసా తిందుగాని అంటూ పూజను ఎత్తుకుంటుంది. అమ్మ మరి నాయనమ్మ వాళ్ళకి పాయసం? ఓ మర్చిపోయా తల్లి, నువ్విక్కడ కూర్చొని పాయసం తింటూ ఉండు, నేను వెళ్ళి నాయనమ్మ తాతయ్యలకి పాయసం ఇచ్చొస్తా అని వెళ్తుంది చంద్ర. పాయసం చేతితో పట్టుకొని వాళ్ళ గది దగ్గరికి వెళ్ళి తలుపు తట్టబోతుంది. ఇంతలో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి, మనం ఎంత ప్రయత్నించినా మన అనుకున్న పని జరగటానికి చాలా సమయమే పట్టేలా ఉంది. ఆ చంద్ర మన మాట వింటుంది అంటారా? వినక ఏం చేస్తుంది? తల్లిదండ్రులు లేని పిల్ల అయితే ఏ గత్యంతరం లేక మనం చెప్పిన మాట వింటుందనే కదా వాళ్ళ నాన్న చనిపోతే అదే పనిగా వెళ్ళి ప్లాన్ చేసి మరి తీసుకువచ్చాము అంటాడు సూర్యనాన్న. సూర్యచంద్ర ఎప్పుడు కలవాలి? వాళ్ళకి సంతానం ఎప్పుడు కలగాలి? ఆ బిడ్డని అడ్డం పెట్టుకుని మనం చంద్ర డబ్బంతా మాయం ఎప్పుడు చేయాలి? వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడాలి? మధ్యలో మనం వెళ్ళి వాళ్ళ గొడవ ఎప్పుడు పెద్ద చేయాలి? ఆస్తి అంతా మన చేతికి ఎప్పుడు తెచ్చుకోవాలి? ఇదంతా జరిగే పని అంటారా అని అడుగుతుంది సూర్య తల్లి. జరక్క ఏమవుతుంది? సూర్య అమ్మ నాన్న ఆ రోజు ఎదురు తిరిగినందుకేగా చచ్చారు. మొన్న స్వాతి కూడా అందుకేగా చచ్చింది. ఈ విషయాలు సూర్యకు తెలియనంత వరకు మన పని చాలా సులువుగా అయిపోతుంది. నువ్వేం కంగారు పడకు అంటాడు సూర్య నాన్న. అది కాదండి, ఈ పిల్ల స్వాతిలాగా ఆ మాయకు పిల్ల కాదండి. చూడ్డానికి అనుకోగా ఉంది కానీ ఏమైనా తేడా వస్తే తెగించే రకమేనండి అంటుంది సూర్య తల్లి. అంత తెగించే రకమే అయితే అంత దూరం మనం రాణిస్తామా?
తోక తెంచేయము. ఏమోనండి, ఈ పిల్లని చూస్తే నాకు అలా అనిపించడం లేదు. నువ్వేం కంగారు పడకు, మన పని మూడో కంటికి తెలియకుండా అయిపోతుంది. నువ్వు వాళ్ళిద్దరిని కలిపే పనిలో ఉండు. ఎంత త్వరగా వాళ్ళిద్దరు ఒకటైతే అంత త్వరగా మన పని అయిపోతుంది అంటాడు సూర్యనాన్న. అలాగే అంటూ తలాడిస్తుంది సూర్య తల్లి. గది బయట నించున్న చంద్రని చూసి షాక్ అవుతారు సూర్య తల్లిదండ్రులు. ఏంటి చంద్ర, మేం మాట్లాడుకున్నది మొత్తం విన్నావా అంటుంది సూర్య తల్లి. చంద్ర మాత్రం మౌనంగా నించొని ఉంటుంది. వింటే వినిందిలేవే, మనకొక పని తగ్గింది. ఏంటి చంద్ర, మేం మాట్లాడుకున్నది అంతా విన్నది విన్నట్టు ఫాలో అవ్వు, లేదనుకో స్వాతికి పట్టిన గతే నీకు పడుతుంది అని బెదిరిస్తాడు సూర్యనాన్న. చీ, మీరసలు మనుషులేనా? సూర్య మిమ్మల్ని కన్న వారికంటే కూడా ఎక్కువగా చూసుకున్నాడు. అలాంటి వాణ్ణి ఎంత మోసం చేస్తున్నారు? నేను ఉన్నంత వరకు మీ పని అసలు జరగదు, జరగనివ్వను. అనుకున్నాము నువ్వు ఇదే మాట అంటావని. నువ్వు ఇలాగే తోక ఆడించావనుకో, నీ ముద్దుల కూతురు, ఓ కాదు కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ పూజ ప్రాణాలతో ఉండదు. చంద్ర ఆశ్చర్యంతో ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసింది అనుకుంటుంది. ఏంటి చంద్ర, ఈ విషయం మాకెలా తెలిసింది అనుకుంటున్నావా? పూజని దత్త తీసుకునేటప్పుడు సూర్య ఇంకా స్వాతుల కళ్ళైతే కప్పేశావు, కానీ మా నుంచి తప్పించుకోలేకపోయావు. మీ నాన్న బిడ్డ మీద ప్రేమతో, అంటే నీ మీద ప్రేమతో నీ జీవితం ఇలా అయిపోయినందుకు చాలా బాధపడుతూ మత్తులో ఉన్న మీ నాన్న మా దగ్గర నిజం మొత్తం కక్కేశాడు. భయపడకు, ఈ విషయం ఇంకా సూర్యకి తెలియదు. నువ్వు మేము చెప్పినట్టు చేయకపోయినా ఈ విషయాలన్నీ సూర్యకి చెప్పినా నీ ప్రాణానికి ఇంకో ప్రాణమైన పూజను చంపేస్తాము. ఇక నువ్వే ఆలోచించుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. చంద్ర మనసంతా అల్లకల్లోలంగా ఉంది. వాళ్ళ నిజస్వరూపం చూసిన చంద్రకి ఏం చేయాలో ఏమీ తోచడం లేదు. ఒకవేళ సూర్యకి నిజం చెప్తే నమ్మడు సరికదా, నన్ను అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. దానికి తోడు పూజకేమైనా హాని తలపెట్టే అవకాశం కూడా ఉంది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అంతుపట్టదు చంద్రకి. రాత్రంతా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సూర్యకు కూడా చంద్ర జ్ఞాపకాలతో నిద్ర రావటం లేదు. అలా ఆలోచిస్తూనే నిద్రపోయాడు సూర్య. కాసేపటికి సూర్య, నేను స్వాతిని, నువ్వు ఇంకా నా జ్ఞాపకాలతో నన్ను మర్చిపోలేక చంద్రని నీ జీవితంలోకి ఆహ్వానించలేక సతమతమవుతావెందుకు? నా మాట విను, చంద్ర చాలా మంచి అమ్మాయి. నువ్వంటే ప్రాణం తనకి. తనని నీ భార్యగా స్వీకరించు. పూజని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఒకవేళ నీ బతుకున్నప్పుడు చంద్ర నీ జీవితంలోకి వచ్చినా నేను మారు కూడా ఆలోచించకుండా చంద్రని ఆహ్వానించేదాన్ని. ఎందుకంటే చంద్ర నిన్ను ఎంతగా ప్రేమించిందో నాకు మాత్రమే తెలుసు. నేను కోరుకునేదల్లా ఒక్కటే, నువ్వు చంద్ర ఒక్కటవ్వాలని. నా కోరిక తీరుస్తావు కదూ? చంద్రను పాత చంద్రలా కాకుండా కొత్త చంద్రలా నీ జీవితంలో మళ్ళీ వెలుగుని నింపే అందమైన జాబిల్లా చూడు. తనేంటో నీకు అర్థమవుతుంది అని కల వస్తుంది. ఉలిక్కిపడి లేచిన సూర్య ఓసారి చంద్రగదిలోకి వెళ్ళి చూస్తాడు. చంద్ర పూజను జోకొడుతూ నుదుటిపై ముద్దు పెడుతూ ఉంటుంది. చంద్రకి పూజపై ఉన్న ప్రేమని గమనిస్తాడు. స్వాతి చెప్పినట్టు చంద్ర నిండు పౌర్ణమి జాబిల్లా ఎంతో అందంగా కనిపిస్తుంది ఆ రాత్రి సూర్యకి. అప్పటినుంచి సూర్యకి చంద్రపై ఉన్న అభిప్రాయం మారి చంద్రని మళ్ళీ కొత్తగా ప్రేమించడం మొదలు పెడతాడు సూర్య. తెల్లారిపోతుంది. చంద్ర గబగబా అందరికి టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది. వంటగదిలో అమ్మ దగ్గరే గోడపై కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటుంది పూజ. ఇంతలో ఆఫీస్కు రెడీ అయిన సూర్య వచ్చి ఇలా అంటాడు, చంద్ర, ఆకలేస్తుంది, ఇంకా ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా టిఫిన్ వడ్డించు అని. ఆ మాట విన్న చంద్ర, ఇదేంటి, నీ వింటున్నది నిజమేనా అనుకుని ఇదంతా నా ఊహ అయి ఉండవచ్చు అనుకుంటుంది. అక్కడే ఉన్న పూజ, ఏంటమ్మా, నాన్నకు ఆకలేస్తుందట, టిఫిన్ పెట్టమంటున్నాడు, పద, నాకు కూడా ఆకలేస్తుంది, ఈరోజు డాడీతో పాటు తింటాను అంటుంది. ఇది ఊహ కాదు, నిజమే అని తెలిసిన చంద్ర సంతోషిస్తుంది. వెళ్ళి సూర్యకి పూజకి ఇద్దరికి టిఫిన్ పెడుతుంది. టిఫిన్ తింటున్న పూజ, నాన్న, ఈరోజు ఇడ్లీలు చాలా బాగున్నాయి కదా, అచ్చం చందమామలా. అవును పూజ, చందమామల కాదు, పున్నమి రాత్రి నిండు చందమామలా, అంటే అచ్చం మీ అమ్మ అందమైన ముఖంలా అంటాడు. అవును నాన్న,
అమ్మ పేరు కూడా చందమామే కదా అంటుంది నవ్వుతూ. వెంటనే తడుముకొని చంద్రవైపు చూస్తూ, నేను చెప్పింది ఈ అమ్మ కాదమ్మా, ఆ అమ్మ గురించి అంటాడు. చంద్రకి మాత్రం సూర్య మాటల్లోని కొంటితనం అర్థమయ్యి లోపల నవ్వుకుంటుంది. రోజు ఆఫీస్ పనిలో పడ్డ నాకు మీ అమ్మ చేతి వంట రుచి తగలలేదు. ఈరోజు ఆ రుచి బాగా కనిపిస్తుంది. ఆహాహా, అయితే బాగా తిన్నానా అంటుంది పూజ. సూర్య మాటలకి ఆశ్చర్యపోయిన చంద్ర, ఏంటి సూర్య ఈ రోజులా ప్రవర్తిస్తున్నాడు? ఏమైంది సూర్యకి? అసలు పిచ్చిగాని పట్టలేదు కదా, లేదంటే మతిగాని పోలేదు కదా అని మనసులో అనుకొని, అయిపోతే రా పూజ, చేయి కడుక్కుందువు అని పూజని పిలుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్య తల్లిదండ్రులు ఇదంతా చూసి సంతోషిస్తూ, ఏంటి సూర్య ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతారు. వాళ్ళని చూసిన చంద్ర మనసంతా కంగారుగా ఉంటుంది. సూర్య వెళ్ళిపోయాక, ఏంటి చంద్ర, మా పని నువ్వు చేస్తావనుకుంటే సూర్యని దాన్ని పూర్తి చేసేలా ఉన్నాడు. సూర్యకి నీపై ఇష్టం మొదలైంది. ఇప్పుడేం చేస్తావు? కాదని పారిపోతావా? నువ్వు తప్పక ఓ బిడ్డకి తల్లివి అవ్వాల్సిందే. ఈ ఆస్తి అంతా మా చేతికి రావాల్సిందే. కావాలంటే నీకు నీ బిడ్డకు కాస్త పడేస్తాములే, తొందరగా కనయ్యి అని వెళ్ళిపోతారు. చంద్ర మనసంతా గుబులుగా ఉంటుంది. నిజంగా సూర్య నన్ను ఇష్టపడుతున్నాడా? ఒకసారి నేను తన్ని కాదని చాలా బాధపెడ్డాను. ఇప్పుడు మళ్ళీ కాదంటే సూర్య మనసంతా ముక్కలైపోతుంది. అయ్యో, సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి. నేనేం చేసేది? ఓవైపు నా బిడ్డ, మరోవైపు భర్త. ఏం చేయను? దేన్ని కోల్పోగలను? నేనేం చేయాలి? వీటి నుండి ఎలా బయటపడాలి? పెద్ద చిక్కే వచ్చి పడింది అని ఆలోచిస్తూ ఉంటుంది. సూర్య మాత్రం రోజు రోజుకు చంద్రకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చంద్ర మాత్రం సూర్య నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఓ రోజు సూర్య చంద్రతో ఏకాంతంగా మాట్లాడాలంటాడు. చంద్ర దానికి ఒప్పుకోదు. సూర్య లేదు మాట్లాడాలి అంటాడు. అప్పుడు సూర్య చంద్రపై ఉన్న తన అభిప్రాయాన్ని తెలియజేస్తాడు. చంద్ర మాత్రం చాలా టెన్షన్గా ఉంటుంది. చేతులు వణుకుతూ ఉంటాయి. అది గమనించిన సూర్య చంద్ర తన అభిప్రాయం చెప్పేలోపు తన చేతులు పట్టుకుని గట్టిగా కౌలించుకుంటాడు. సూర్య కౌగిట్లో బందీ అయిన చంద్ర మాట మూగబోయింది. చంద్ర జీవితంలో నేను కోల్పోయిన దాంట్లో అతి ముఖ్యమైనది నా ప్రాణం అంటే నువ్వే. నిన్ను కోల్పోయిన ఆ క్షణం కలిగిన బాధ నువ్వు ఊహించనైనా ఊహించలేవు చంద్ర అంటాడు. ఎందుకు ఊహించలేను సూర్య? నా ప్రాణం నువ్వే అయినప్పుడు, నా ఊపిరి నువ్వే అయినప్పుడు ఆనాడు నీ మనస్సుకు ఎంత బాధ కలిగిందో, ఎంత నొప్పిగా ఉందో అంతే బాధ నొప్పి నా మనసుకు కలిగాయి అని మనసులో అనుకుంటూ ఓ కన్నీటి చుక్క సూర్య భుజాలపై రాలుస్తుంది. దాన్ని గమనించిన సూర్య, ఎందుకు చంద్ర బాధపడతావు? నువ్వు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావు, కానీ ఎందుకు కాదన్నావో నాకిప్పటికీ అర్థం కాని విషయం. పోనీలే, గతం గతహ. ఇప్పుడు మళ్ళీ నువ్వు నా జీవితంలోకి అడుగు పెట్టావు. ఇకనైనా మనం ఇద్దరం కలిసి నడుద్దాం. నువ్వేమంటావు చంద్ర అని అడుగుతాడు సూర్య. నేను నీ నుంచి ఏదైతే ఆశించకూడదు అనుకున్నాను, నువ్వు దాన్నే నాకు అందించాలనుకున్నావు. నేను నీతో కలిసుంటే జరిగే అనర్థాలు వేరు సూర్య. అవి ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కావు. ఇప్పుడు మళ్ళీ నేను నిన్ను కాదంటే ఏమైపోతావో అని భయంగా ఉంది. నీ మనసు ఎంత సున్నితమైనదో నాకు మాత్రమే తెలుసు. జీవితంలో అన్ని కోల్పోయావు. ప్రేమించిన అమ్మాయి, తల్లిదండ్రులు, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే భార్య. వీటి నుంచి మళ్ళీ కోలుకొని మామూలు మనిషివయ్యావు. ఇప్పుడు నేను కాదని మళ్ళీ నేను పిచ్చివాణ్ణి చేయలేను. అలా అని నీతో కలిసి కూడా జీవించలేను. నీకు ఏమని సమాధానం ఇవ్వను సూర్య, చెప్పు అంటూ మనసులో ఎంతో బాధపడుతుంది. సూర్య మాత్రం తన చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకుని ఉంటాడు. సరే అని చంద్ర, జీవితంలో ఇంకెప్పుడు ఎంత కష్టం వచ్చినా సరే ఈ చెయ్యి వదలను అంటాడు. చంద్ర, మనది కేవలం ఒక ఒప్పంద వివాహం గనుక నేను ఆ ఒప్పందాన్ని కాదని నీతో ఎలా కలిసి ఉండను చెప్పు సూర్య. అది ఎన్నటికి సాధ్యం కాదు అని గట్టిగా చెప్పాలనుకుంది. కాని స్వచ్ఛమైన సూర్య ప్రేమను చూసి ఆ కౌగులింత తాలూకు జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆగిపోయింది. సూర్య చేతిలో నుండి నెమ్మదిగా చెయ్యి తీసి, నేను చెప్పే జాగ్రత్తగా విని సూర్య, నాకు కాస్త సమయం కావాలి. నేను వెంటనే ఏ నిర్ణయానికి రాలేను అని చెప్తుంది. సూర్య కూడా దానికి అంగీకరించి, నీకెంత సమయం కావాలన్నా తీసుకో చంద్ర, నీ నుంచి మంచి సమాధానమే ఆశిస్తున్నాను అని వెళ్ళిపోతాడు. చంద్ర నిద్రహారాలు మానేసి
దిక్కుతోచని స్థితిలో ఉంటుంది. సూర్యతో కలిసి జీవించడం వల్ల తనకేం వచ్చే నష్టం లేదు. వాళ్ళు కోరుకునేది అదే కదా. వాళ్ళకి భయపడి నేను సూర్యని దూరంగా ఉంచలేను. సూర్యకి దగ్గర అవ్వటమే మేలు. వాళ్ళ గురించి సూర్యకు అర్థమయ్యేలా చెప్పాలంటే తనతో ఉండాలి. అవును అనుకొని సూర్యకి ఓకే చెప్తుంది. కాకపోతే ఒక షరతు. పూజని నా సొంత కూతుర్లా చూసుకుంటున్నా కాబట్టి ఇక నాకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు అని చెప్తుంది. దానికి సూర్య కూడా సంతోషించి సరే నీ ఇష్ట ప్రకారమే కానివ్వు చంద్ర అంటాడు. సంతోషంతో ఒప్పంద పత్రాలు చించి పారేస్తాడు. సూర్యచంద్రల అన్యోన్య దాంపత్యం చూసిన సూర్య తల్లిదండ్రులు చంద్ర ఏమైనా చేయవచ్చని అంచనాతో తన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అనుకుంటారు. దానికోసం కొడుకు సురేష్ సహాయం తీసుకోవాలనుకుంటారు. అందుకు సురేష్ని ఎలాగైనా ఇంటికి రప్పించాలి అనుకుంటారు. కొడుక్కి అనారోగ్యంగా ఉందని తన్నిక్కడే కొద్ది రోజుల పాటు ఉండనివ్వాలని సూర్యతో మాట్లాడితే దానికి సూర్య ఒప్పుకోడు. సరికదా, మా అమ్మ నాన్నల మాట ప్రకారం సురేష్ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అంతగా అయితే మీరే అక్కడికి వెళ్ళి ఉండండి. మీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటానంటాడు. వాళ్ళు సూర్యని బతిమాలుకోవటం చూసిన చంద్ర సూర్యతో ఇలా చెప్తుంది. పోనీలే సూర్య, వాళ్ళు సురేష్ అనారోగ్యంతో ఉన్నాడని చెప్తున్నారుగా. వాళ్ళకెంతైనా కన్న కొడుకు కదా, ఆ ప్రేమతో అడుగుతున్నారు. కొద్ది రోజులు మాత్రమే అంటున్నారు కదా. ఒప్పుకో సూర్య, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా. రేపు తనకి జరగరానిది ఏదైనా జరిగితే మనం మీ అమ్మనాన్నల ముఖం చూడగలమా చెప్పు. నువ్వు చెప్పేది సరైందే చంద్ర, నేను అంత దూరం ఆలోచించలేకపోయాను. సరే అమ్మా, తను ఇక్కడ ఉండటానికి పని వాళ్ళతో చెప్పి ఏర్పాట్లన్నీ చూసుకో చంద్రాని వెళ్ళిపోతాడు. చంద్ర దగ్గరుండి నేనే చూసుకుంటా అని చెప్తుంది చంద్ర. ఆ రోజు చంద్రకి తెలియలేదు తన కష్టాలు తనే కోరి తెచ్చుకున్నానని. సూర్య అమ్మనాన్నలు మాత్రం నా కొడుకుని కోరి నువ్వే ఇంట్లోకి రాణిస్తున్నావు, మీ అందరి చావుకి నువ్వే ముహూర్తం పెట్టుకున్నావు చంద్ర అని ఆనందంతో పొంగిపోతారు. సురేష్ ఇంటికి రాని వస్తాడు. సూర్య ఎదురుగా ఉన్నా కూడా సురేష్ని పట్టించుకోడు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఇతడు ఇక్కడ కొద్ది రోజులు మాత్రమే ఉండాలి. ఆరోగ్యం బాగైన వెంటనే తిరిగి పంపించి వేయాలి. లేదంటే తనతో పాటే మీరు కూడా వెళ్ళిపోవచ్చు అని అంటారు. అది విన్న సురేష్ సూర్య వైపు కోపంగా చూస్తూ మనసులో ఇంకొద్ది రోజుల్లో మీరే పైకి పోతారు. ఆ తర్వాత ఇంటికి మహారాజు నేనే అన్నయ్య. పాపం నీకు ఈ విషయం తెలియక ఏవో మాట్లాడుతున్నావు. మాట్లాడు ఇంక కొద్ది రోజులు నీకు ఈ భూమి మీద నూకలు చెల్లేది అని చంద్రవైపు చూస్తాడు. అబ్బా ఏముందిరా, ఇన్ని రోజులు ఇలాంటి అమ్మాయి నాకెందుకు కనిపించలేదు. మా అన్నయ్య చాలా లక్కీ ఫెలో, ఇంత అందాన్ని రోజు ఆనందిస్తున్నాడు. దీన్ని తప్పకుండా ఒక చూపు చూడవలసిందే అనుకుని లోపలికి వెళ్ళిపోతాడు సురేష్. చంద్ర మాత్రం ఇంట్లో అందరితో సమానంగానే సురేష్కి అన్ని వసతులు కావలసినవన్నీ చూసుకుంటూ ఉంటుంది. భోజనం మాత్రం తన రూమ్కే తీసుకువెళ్తుంది. ఎందుకంటే సూర్య సురేష్ అందరితో కలిసి భోంచేయడానికి అనుమతి ఇవ్వలేదు కనుక. చంద్ర భోజనం తీసుకొచ్చినప్పుడల్లా చంద్ర అందాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు. చంద్రకి సురేష్ చూపుల్లో భావం అర్థమయ్యి తనకి భోజనం పని మనిషితో పంపించడం మొదలు పెడుతుంది. అది గమనించిన సురేష్ సూర్య ఆఫీస్కి వెళ్ళిన సమయంలో చంద్రతో ఏంటి చంద్ర, నాకు భోజనం తేవటం లేదు అని అడుగుతూ నేనంటే నీకు ఇష్టం లేదా, నాకు నీ అందాన్ని ప్రసాదిస్తే నీకు ఈ ఆస్తిలో నా మనసులో వాటా ఇస్తా అంటూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సురేష్కి వాళ్ళ పేరెంట్స్ కూడా సహాయం చేస్తూ ఉంటారు. చంద్రకి తనెంత పొరపాటు చేశానో అని అర్థమయ్యి బాధపడుతుంది. త్వరగా వీళ్ళ బారి నుంచి సూర్యని కాపాడాలి అనుకుంటుంది చంద్ర. రోజు సురేష్ చంద్రని అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ ఉంటే పక్కనే ఉండే సురేష్ పేరెంట్స్ వాళ్ళని ఫొటోస్ వీడియోస్ తీసి పెడతారు. చంద్ర వీళ్ళ బాధ తట్టుకోలేక సూర్యకి జరిగిందంతా చెప్పాలి అనుకుంటుంది. సూర్య భోంచేసి రూమ్కి వెళ్తూ ఉండగా ఒక పక్కగా నిలబడి సురేష్ వాళ్ళ పేరెంట్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అవునమ్మా, నేను నిజమే చెప్తున్నాను, నీ మీద ఒట్టు. చంద్ర నన్ను ప్రేమించి నా దగ్గర ఏమీ లేదని వదిలేసిందమ్మా. ఇప్పుడేమో మళ్ళీ నాతోనే కలుసుంటా అంటుందమ్మా. దేవుళ్ళలాంటి అన్నయ్యకి అన్యాయం చేయమంటావమ్మా? చంద్ర ఎంత ప్రేమించిన అమ్మాయి అయితే మాత్రం ఇప్పుడు మా అన్నయ్యకి భార్య అంటే నాకు వదిన, తల్లి తర్వాత తల్లి లాంటిది. అలాంటిది తనతో నేను ఎలా?
ఇక ఈ ఆస్తి కోసమే అన్నయ్యని పెళ్లి చేసుకుందరా. అన్నయ్యని పూజని చంపేసి ఈ ఆస్తి అంతా తీసుకుందాం, నాతో చెయ్యి కలుపు, జీవితాంతం కలుసుందాం అంటుందమ్మా. నన్ను ఇక్కడికి రమ్మని తనే చెప్పిందమ్మా. నా మీద ప్రేమ వదులుకోలేక రోజు తన చేత్తోనే నాకు భోజనం వడ్డించేదమ్మా. చంద్ర ఇలాంటి అమ్మాయని నాకు తెలియనే తెలియదమ్మా. ఆ రోజు నన్ను ఆస్తి లేదని వదిలేసింది, కానీ దేవుళ్లాంటి అన్నయ్య జీవితం నాశనం చేయాలనుకుందంటే దాన్ని ఊరికి వదలనమ్మా, చంపేస్తా అంటూ ఉంటాడు సురేష్. చంద్ర ఇలాంటి అమ్మాయిని తెలియక సూర్యకిచ్చి పెళ్లి చేసి వాడి గొంతు కోసాం కదండి. పాపం సూర్య వాడి జీవితమే ఎందుకు ఇలా అవుతుందండి అని ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఇదంతా విన్న సూర్య, రే ఏంట్రా వాగుతున్నావు, నోటికొచ్చిందల్లా వాగితే నాలుక చీరేస్తా అంటూ సురేష్ కాలర్ పట్టుకుంటాడు. మా ఇంటికి వచ్చి మా మధ్య చిచ్చు పెట్టాలని చూస్తావా, పాపం కదా అని ఇంట్లోకి రానిస్తే తన మీద ఇన్ని నిందలు వేస్తావా, నా చేతుల్లో చచ్చావురా అంటూ గట్టిగా అరుస్తాడు సూర్య. సూర్య ఆగు బాబు, నీ ఆవేశంలో తప్పేమీ లేదు. చంద్రపై నీకంత నమ్మకం ఉంది. వీడు తిరుగుబోతు కాబట్టి వీడిని చెప్పినా ఎవరు నమ్మరు. వాడి కన్న తల్లిని నేను కూడా మొదట్లో వాడి మాటలు నమ్మలేదు, కానీ ఫొటోస్ చూశాక నిజమని నమ్మక తప్పలేదు అని వాళ్ళిద్దరి ఫొటోస్ సూర్యకి చూపిస్తారు. ఆ ఫోటో చూసిన సూర్య గుండె మండిపోతుంది. అయినా నమ్మడు. లేదు ఇది అబద్ధం అంటాడు. నేను నమ్మను, నా చంద్ర ఎప్పటికీ ఇలా చెయ్యదు అంటాడు. లేదు సూర్య, నువ్వు అనుకున్నట్టు చంద్ర మంచిది కాదు. నీ మేలు కోరి తన నీ జీవితంలోకి రాలేదు. నీకు కీడు తలపెట్టాలనే ప్లాన్తో నీ జీవితంలో అడుగుపెట్టింది సూర్య. కావాలంటే తన్నే అడుగు అంటుంది. చంద్ర నీ విషయం గురించి అడిగితే జరిగిందంతా సూర్యతో చెప్తుంది. వెంటనే సూర్య తల్లి, చూసావా సూర్య ఇప్పుడు మా మీద ఎన్ని అబండాలు వేస్తుందో, తను గుట్టు రట్టయిందని ఇప్పుడు నాటకాలు ఆడుతుంది అంటుంది సురేష్ తల్లి. ఇలాంటి దాన్ని ఇంట్లో ఒక క్షణం కూడా ఉంచకూడదంటుంది. చంద్ర నెక్స్ట్ ఏం జరగబోతుందో ఊహించింది. తనని ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఇంటి నుంచి గెంటేస్తాడు సూర్య. సూర్య చంద్ర ఇలా చేసిందంటే నమ్మలేదు. సరికదా, ఇక్కడే ఉంటే తనని మాటలతో వేధిస్తారని, మొదట నిజమేంటి తెలుసుకోవాలని ఇంటి నుంచి పొమ్మన్నాడు. ఆ విషయం తెలియని చంద్ర బాధతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. చంద్ర వెళ్ళిపోయిన కాసేపటికే నౌకర్లతో చెప్పి గెస్ట్ హౌస్లో చంద్రని ఉంచమని, తాను వచ్చి మాట్లాడతా అని చెప్తాడు. ఆ అర్ధరాత్రి చీకట్లో పరధ్యానంలో రోడ్డుపై నడుస్తున్న చంద్రని లారీ వచ్చి గుద్ది వెళ్తుంది. దాంతో హాస్పిటల్లో చేరుస్తారు. విషయం తెలిసిన హాస్పిటల్కి బయలుదేరుతాడు సూర్య. చంద్రకి ధైర్యం చెప్పి నువ్వేం దిగులు పడవద్దని చెప్పి ఇంటికి వస్తాడు. మరుసటి రోజు పూజను చూడ్డానికి వచ్చిన ఫ్యామిలీ డాక్టర్ సూర్య చంద్రల ఫోటో చూసి షాక్ అవుతుంది. సూర్యని అడిగితే తను నా భార్య అని సమాధానమిస్తాడు. ఇప్పుడు తను ఎక్కడుంది అని అడిగితే జరిగిన విషయం చెప్తాడు సూర్య. డాక్టర్ కూడా జరిగిందంత చెప్పి పూజ చంద్రకి సూర్యకి పుట్టిన బిడ్డని ఆ రోజు తాను చేసిన పొరపాటు వల్లే చంద్ర నీ ప్రేమను వద్దు అనుకుందని జరిగిందంతా చెప్తుంది సూర్యకి. అది విన్న సూర్య, పూజ చంద్ర నవ మోసాలు మోసి కన్న బిడ్డ అని తెలిసి పూజని గుండెలు హత్తుకుంటుంది. ముద్దులు పెడతాడు. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి చాలా సంతోషిస్తాడు. ఇంతలో పూజ నాన్న, ఇదిగో అమ్మ డైరీ, రోజు అమ్మ దీన్ని రాస్తుంది, ఇక్కడే మర్చిపోయింది అంటూ సూర్య చేతిలో పెడుతుంది. అది చదివిన సూర్యకి ఎవరు మోసం చేశారో అర్థమవుతుంది. మీరింట్లో ఉండడానికి వీల్లేదని, ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని సురేష్కి తన పేరెంట్స్కి చెప్తాడు. సురేష్, మేం కాదురా, నువ్వే వెళ్ళిపోవాలి అంటూ సూర్య మీదకి కత్తి విసరడంతో నాన్న అంటూ సూర్యకి అడ్డుగా వచ్చిన పూజ కడుపులో ఆ కత్తి దిగుతుంది. పూజ అంటూ గట్టిగా అరుస్తాడు సూర్య. డాక్టర్ సూర్య, నువ్వు వెంటనే పూజని హాస్పిటల్కి తీసుకువెళ్ళు, మా ఆయన ఐఏఎస్ ఆఫీసర్, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా అంటుంది. వెంటనే పూజని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. విషయం తెలిసిన చంద్ర బోర్న విలిపిస్తుంది. సురేష్ని తన పేరెంట్స్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. చంద్రకి సూర్య నిజమంతా తెలుసుకున్నా అని చెప్తాడు. పూజ త్వరలోనే కోలుకుంటుంది. అంత హాయిగా ఉంటారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.